కేవలం 3000కే స్కూటర్. ప్రజా స్కూటర్ త్వరపడండి. డిపాజిట్లు కట్టడానికి 3 రోజులు మాత్రమే టైం ఉంది. 500 మాత్రమే డిపాజిట్. ఈ స్కూటర్ ఉండే సౌకర్యాలు బ్యాంకు సౌకర్యం కూడా కలదు. అతి తక్కువ పెట్రోల్తో ఎక్కువ దూరం నడుస్తుంది. ప్రజా స్కూటర్స్ కి ప్రజాదరణ. మొదటి రోజునే 10,000 అప్లికేషన్ల అమ్మకం. సంచలనం సృష్టిస్తున్న ప్రజా స్కూటర్లు 20 లక్షలకు చేరుకున్న డిపాజిట్. విద్యార్థి, వచ్చిన చెక్లు డ్రాఫ్ట్లు అన్ని క్యాష్ చేశారా? చేశాం సార్. వెరీ గుడ్. కానీ ఏమిటి? మీరు రాగానే ఈ ప్రశ్న అడుగుతారు అనుకోలేదు సార్. మరి లక్ష్మికి ఎలా ఉందని అడుగుతారు అనుకున్నాను. లక్ష్మి? అవును, లక్ష్మికి ఎలా ఉంది? హాస్పిటల్కి వెళ్దామా? నో విద్యార్థి, నేను పందెం గెలవడానికి ఇంకో గంట మాత్రం ఉంది. లక్ష్మికి ఏం జరగదు. ముందు ఆఫీస్కి పదా. అది కాదు సార్. ఇంకేం మాట్లాడుకో, ఆఫీస్కి రా. క్విక్. విద్యార్థి, వెళ్ళి లక్ష్మి చూసిరా. ఆవిడ పరిస్థితి ఎలా ఉందో నాకు వెంటనే తెలియజేయి. జాగ్రత్త వెళ్ళు. ప్రియమదా, ప్రియమదా, వచ్చిన డబ్బంతా 10 నిమిషాలు కౌంట్ చేసి మొత్తం తనకు చెప్పాలి. ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. అమ్మా హారిక, ఇంకా ఎంతసేపు అమ్మా? అవతల ఫ్లైట్ టైం అవుతుంది. క్విక్. తర్వాత ఫోన్ చేయి. మొత్తం డబ్బు ఎంత ఉంది? సార్ మరి చెప్పు ప్రియమదా, ప్లీజ్. మరి త్వరగా చెప్పు, టైం లేదు. 50 లక్షలకి 500 తక్కువ వచ్చింది సార్. వాట్? 500? అవును సార్. బ్యాంకులో ఉన్న డబ్బంతా డ్రా చేశాను. గాడ్, ఇప్పుడు ఎలా? నా గెలుపో ఓటమో పూర్తయిన తర్వాతే ఇది చదవమని 2.5 సంవత్సరాల క్రితం లక్ష్మి నాకు ఇచ్చింది. 50 లక్షలు ఖచ్చితంగా సంపాదిస్తాననుకున్నానే కానీ ఓ 500 నా గెలుపుకి ఇలా పరీక్ష పెడతాయనుకోలేదు. పోనీ ఆ 500 నేను ఇవ్వనా సార్? నో, అప్పు చేసే పందెం గెలవాలనుకుంటే ఎన్నాళ్ళు ఎందుకు? నేను సంపాదించిన డబ్బుతోనే గెలవాలి. బట్ ఇప్పుడు ఎలా? ఏమిటి ప్రకాశం, ఇలా వచ్చాయేమిటి? సార్, 5 సంవత్సరాల క్రితం మీ అమ్మగారి శవాన్ని కాపలా కాయడం కోసం అన్యాయంగా మీ దగ్గర నుంచి 500 తీసుకున్నాను, గుర్తుందా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? విషయం ఒకటి చెప్పు, ఎందుకు వచ్చావు? ఆ తర్వాత మీరన్నారు 10 మంది చావుల మీద బ్రతకడం చావు కన్నా హీనమని. ఆ రోజు నుంచి నేను మారిపోయాను సార్. అందుకే మీ దగ్గర నుంచి అన్యాయంగా తీసుకున్న మీ డబ్బు తిరిగి మీకు ఇస్తే గానీ నాకు మనశ్శాంతి లేదు. ఇదిగోండి సార్, మీ 500. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్మోహన్ రావు, నేనే గెలిచాను.